కూడా. అంటే ఫస్ట్ టైం చాలా టెన్స్గా ఉంది. నేను చాలాసార్లు మాట్లాడినా సరే చాలా టెన్స్గా ఉంది. ఎంతో కరేజ్తో ఎన్నో సాక్రిఫైస్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల ఆశను నెరవేర్చి వాళ్ళ ప్రేమికుడికి వాళ్ళ భర్తకి తన ప్రేమ అనురాగాలు పంచే ప్రతి స్త్రీకి మా ఈ చిత్రం అంకితం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నిఖితా మేడం, నా ఫేవరెట్ సీనియర్ యాక్చువల్లీ ఆవిడ. నా ఫేస్బుక్లో యాక్చువల్లీ ఎక్కువ అప్డేట్స్ ఉంటే అందరికీ తెలుస్తుంది ఫేవరెట్ సీనియర్. సో ఎప్పుడు 5 సంవత్సరాల కిందట మేము ఇద్దరం కలిపి ఒకే స్టేజ్ షేర్ చేసి యాంకరింగ్ చేసాం. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. మేము అడగంగానే ఈ షోని హోస్ట్ చేయడానికి ఒప్పుకున్న నిఖితా మేడంకి ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మీడియా ప్రతినిధులకి, సన్నిహితులకి, స్నేహితులకి, మా బంధువులకి అందరికీ ఇదే మా ఆహ్వానం. మా యొక్క గర్ల్ ఇష్యూ ప్రీమియర్కి వచ్చి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఏం మాట్లాడమంటాను నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ చెప్తానండి. యాక్చువల్గా ఈ కథ నేను అరవింద్ అనుకున్నప్పుడు కూడా ఇది ఒక అమ్మాయి డైరెక్ట్ చేస్తుంటే చాలా బాగుండేది అనుకున్నాను చాలాసార్లు. ఎందుకంటే నేను ఇంకా కంప్లీట్గా అమ్మాయిల ఫీలింగ్ని పోర్ట్రేట్ చేశానని అనుకోవటం లేదు. ఓకే, ఇదే స్టోరీని ఒక అమ్మాయి డైరెక్ట్ చేస్తుంటే ఇంకా బెటర్గా, ఇంకా మంచిగా అమ్మాయి యొక్క ఫీలింగ్స్ కన్వే చేస్తుంది అనుకున్నాను. అమ్మాయి ఫీలింగ్స్ అమ్మాయిలని నీకే ఎక్కువ తెలిసినట్టు ఏదన్నా మంట మీద. సో అలా వాళ్ళైతే ఇంకా బెటర్గా చేద్దురు అనుకున్నాను. బట్ ఆ టైంకి నాకు కుదరలేదు, స్టోరీ కూడా ఇవ్వడానికి కుదరలేదు. నాకు చాలా నచ్చిన స్క్రిప్ట్ ఇది. అరవింద్ ముఖ్యంగా ఈ సినిమా ఏంటంటే, ఈ సినిమా 1 year బ్యాక్ వేరే అమ్మాయితో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి కొంత షూటింగ్ అయిన తర్వాత ఆగిపోయింది. అప్పుడు నా వెన్నట్టే ఉన్న నా ఆత్మమిత్రుడు ధీరజ్ రాజు, వాడి వల్ల ఈ సినిమా మళ్ళీ స్టార్ట్ అయింది. మంచి స్క్రిప్ట్లు రేరుగా వస్తాయి, స్టార్ట్ ఏముందని చెప్పి మళ్ళీ మోటివేట్ చేసి స్టార్ట్ చేశాడు. వాడు ఈరోజు రాలేదు, బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ వాడు లేకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడేవాడిని కాదు. ఆ రోజు వాడు ఇచ్చి మోటివేట్ చేశాడు చాలా సేపు. అలాగే అరవింద్ త్రిపాఠి ఎదురైనా కథ రాసుకున్న దగ్గర నుంచి నేను కంటిన్యూస్గా ఏదైనా జరుగుతుంది ఏం అవ్వదు మళ్ళీ తీస్తామని కంటిన్యూ మోటివేట్ చేశారు. 1.5 year బ్యాక్ స్టోరీ అండి ఇది. లాస్ట్ ఇయర్ మార్చ్లో కొంత షూటింగ్ జరుపుకుని ఆగిపోయి మళ్ళీ ఇయర్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి. అది కేవలం నా యొక్క అద్భుతమైన టీం గొప్పతనం. ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్న ఆ అర్హతకి, ఈరోజు మీ అందరి కరతాళ ధ్వనులకి నేను అర్హుడనయ్యానంటే కేవలం అది నా టీం గొప్పతనం. వాళ్ళంతా కామ్గా అలా పక్కన నిలబడినంత కామ్గా ఉంటారు జనరల్గా. వాళ్ళ యొక్క గొప్పతనమే ఈరోజు నన్ను ఇక్కడ నిలబడుతుంది. వాళ్ళు ఏంటి యాక్చువల్గా నేను లేదు. ఈ సినిమాకి 12 మంది అమ్మాయిల్ని యాక్చువల్గా ఇన్స్పైర్ అయ్యానంటే, ఒక్కొక్కరి ఇన్సిడెంట్స్, ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క డైలాగ్స్ తీసుకోవడం జరిగింది. మా నిఖితా మేడం చెప్పేశాను యాక్చువల్గా. అలాగే మా తల్లిగారు ప్రత్యూష యాక్చువల్గా ఇక్కడికి ఇంకా వచ్చినట్లేదు. మా తల్లిగారి దగ్గర నుంచి షటబోకి అనే డైలాగులు తీసుకున్నాను. అలాగే విద్యా గారు, శ్రీ విద్యా గారు, లీనా గారు కాస్ట్యూమ్స్ విషయంలో మాకు ఎంతగానో హెల్ప్ చేశారు. అలాగే మాలవి కానీ మా సీనియర్ కాలేజ్ సీనియర్, ఆవిడ కూడా మాకు ఐడియాస్ ఇవ్వడం హెల్ప్ చేశారు. ఫైనలీ జాహ్నవి గారు, మాకు అమ్మాయి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఉంటారని తెలిసింది జాహ్నవి గారి వల్ల. అలాగే నాగేశ్వరి గారు, మెయిన్ ఈ సినిమాలో ఒక అమ్మాయి ఎక్కువ సేపు ఒక డాల్తో బాగా ఆడుకుంటుంటుంది. ఆ డాల్ నాగేశ్వరి గారిని చెప్పమని మెన్షన్ చేసి నేను చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీళ్ళందరూ ఎక్కువ వల్ల నాకు ఈ సినిమా రావడం జరిగింది. అలాగే ప్రత్యక్షంగా వీళ్ళైతే పరోక్షంగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. నాకు పాసెస్ విషయంలో హెల్ప్ చేసిన అభిషేక్ గారు, అలాగే నాకు ఈవెంట్ విషయంలో హెల్ప్ చేసిన ప్రజీత్ గారు, వీళ్ళందరూ నాకు ఎంత హెల్ప్ చేస్తారు. అలాగే హర్ష, ఎక్కడున్నా సరే హర్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ షూటింగ్ అవుతున్నప్పుడు ఎంతగానో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా కుమార్ గారు, మాకు ఆఫీస్ లొకేషన్స్ అన్ని వాడుకోవడానికి ఇచ్చిన 10TV కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మాకు ఎప్పుడూ ప్రోత్సహిస్తే డాక్టర్ వైజయంతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ఈ యొక్క షోకి రావడం థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పవన్ సాధినేని గారు, ఆయనకి చెప్పాను, చాలా షార్ట్ నోటీస్ పీరియడ్లో ఆయనకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అలాగే మా సాహిత్య మేడం, నా కాలేజ్లో సింగర్ ర్యాక్ చేసి ఉన్నారు, అండి పాట పాడండి అని. ఈరోజు ఆవిడ పెద్ద సింగర్ అయిపోయారు, సినిమాలో పాడుతున్నారు. మా సినిమాలో పాడమని అడిగాను, పాడతానున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
నెక్స్ట్ ఒక్కసారిగా టీం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నా టీంలో నా ఫస్ట్ వ్యక్తిని ఒకరి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆయన పేరు మిస్టర్ రఘురామ్. ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, బేసికల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన కష్టపెట్టినంత నేను ఎవరిని కష్టపెట్టలేదు. ఎక్కడో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నెక్స్ట్ షాట్ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆల్రెడీ 30-35 కిలోమీటర్స్ ఆయన ఒక్కలే డ్రైవ్ చేసుకుంటూ మమ్మల్ని తీసుకెళ్ళేవారు. మా క్రూ అంతటి, మా క్యాస్టింగ్ క్రూ అంతటిని ఎంతగానో, ఆయన అంత పెద్దవారు కాదు కానీ పిల్లల్లా చూసుకున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మా యాక్ట్రెస్ ప్రియాంక జవల్కర్, ఆవిడ యాక్చువల్గా పెళ్ళి ఉంది అందుకనే రాలేకపోయారు. ఆవిడ కూడా చాలా అద్భుతమైన యాక్టింగ్ చేశారు. ఈ సినిమా ఆవిడ లేకపోతే సాధ్యమయ్యేది కాదు. అలాగే మా యాక్టర్ గారు కునల్ గారు నా గురించి చాలా ఎక్కువ చెప్పారు. నేను అన్ని వాటికి అనుగుణంగా మాత్రం కాదండి, నేను ఇంకా బయట తెలిస్తే నిజం అనుకుంటారు అని చెప్పండి. అంత డీటెయిలింగ్ నేనేం చేయలేదండి. నాకున్న ఫిల్మ్ నాలెడ్జ్తోనే నేను సినిమా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆ కునల్ గారు నేను ఫస్ట్ డేనే చూస్తాను, డే 2 నేను డిసైడ్ అయ్యాను ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని. ఫ్రేమ్ పెట్టుకుంటే సింగిల్ టేక్లో ఓకే చేసేవారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సింగిల్ టేక్లో చేసేవారు. ప్రియాంక గారు చూడండి, ఆయన ఒకసారి చూసి సింగిల్ టేక్లో చేయడం నేర్చుకుని చెప్పామని. థ్యాంక్ యూ వెరీ మచ్. అడగగానే ఇంపార్టెంట్ రోల్, చిన్న ఇంపార్టెంట్ రోల్ ఉందండి, 5 minutes ఉండాలి అంటే ఒప్పుకున్న మా దివ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దివ్య గారు. అలాగే చిన్న గెస్ట్ రోల్ ఉన్న 30 secondsని ఎంతో అమేజింగ్గా కొంతమంది విజిల్స్ కూడా వేశారు జెన్నీ గారు వస్తే. ఆవిడ మా యొక్క చిన్న 30 seconds రోల్ కూడా గెస్ట్గా వచ్చి చేసినందుకు జెన్నీ గారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నేను ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి నాకు అనుబంధం 10 సినిమాలు, ఇది మా 11వ సినిమా ఆయనతో కలిపి చేయడం. ఎప్పుడు చెప్తే ఒకే మాట ఈరోజు చెప్తాను. ఆయన ఏ రోజైనా నాకు ట్యూన్ ఇచ్చిన తర్వాత నేను సార్ ఇంకొకసారి ట్యూన్ మార్చండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు. మాకు అలాంటి ట్యూన్స్, అంత అద్భుతమైన ట్యూన్స్ మాకు ఇచ్చేటందుకు, మా ప్రొడక్షన్ మీద మీకున్న ఇష్టం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వస్తుంటే అంటున్నారు ఈ పాటలు ఎంత బాగున్నాయండి. మా ఇద్దరు ఆస్థాన సంగీత దర్శకులు ఉన్నారు, కేశవ్ కిరణ్ గారు, వంశీ గారు. మీ ఇద్దరు కలయికలో మాకు ఒక సినిమా కావాలని ఆశిస్తున్నానండి. ఐ హోప్ అది ఫ్యూచర్లో అవుతుందని అనుకుంటున్నాను. అలాగే నా తమ్ముడు దినేష్ గౌడ్, నా తమ్ముడు యాక్చువల్గా ఆయన కూడా వంశీ గారు నాకు పరిచయం చేశారు. పెళ్లి పుస్తకం నుంచి స్టార్ట్ అయింది. ఏదైనా సినిమా చేస్తే జస్ట్ ఒక్కసారి నేను ఫోన్ చేసి చెప్తాను, తమ్ముడు నాకు ఈ కైన్ కావాలి, ఈ కైన్ సిచ్యుయేషన్ మాత్రం చెప్తాను, లిరిక్స్ ఇచ్చి అన్నీ ఎలా ఉన్నాయి అన్నయ్య అని అడుగుతాడు. నేను లిరిక్స్ని జడ్జ్ చేసేంత నాకుందా, అంత గొప్ప కావ్య రచన ఇస్తాడు మాకెప్పుడు. మా మీద, మా ప్రొడక్షన్ మీద ఉన్న ఇష్టానికి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే మాకు మంచి పాట పాడిన దివ్యా దివాకర్ గారు, ఆవిడ గాత్రంతో మమ్మల్ని ఎంతగానో మరిపించిన దివ్యా దివాకర్ గారు, ఆవిడ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ హస్బెండ్ గారు వచ్చారు, థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ వల్ల ఇంకొక గర్ల్ నేను చాలా మంచిగా ముందుకు తీసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి నా యొక్క టీం. అండ్ ఫైనలీ సన్నీ రకం 365. యాక్చువల్గా ఈ ఈవెంట్ ఇంత ఆర్గనైజర్గా జరగడానికి కారణం సన్నీ 365. థ్యాంక్ యూ వెరీ మచ్ సన్నీ, ఇంత ఆర్గనైజర్గా చేయించినందుకు వాళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే శ్రావణి గారు, ఈ సినిమా ఇంత స్టార్ట్ అయింది, ఇంతమంది చేశారు, ఇంత అంతా చేశారు, నేను ఎండ్ అవ్వడానికి రీజన్ మాత్రం మా మిత్రురాలు శ్రావణి గారు. ఆవిడ వైజాగ్లో థీసిస్ ఉండటం వల్ల రాలేకపోయారు. ఆవిడ వల్ల ఎన్నో లొకేషన్స్లో, ఎన్నో చోట్ల చాలా ఈజీగా పర్మిషన్స్ రావడం జరిగింది. ఆవిడకున్న ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. సో అలా చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కరికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ద షో. మళ్ళీ మేము నెక్స్ట్ ఫిలిం తీసినప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. షార్ట్ ఫిలిమ్స్ అంటే మేము కాదు, చాలామంది ఉన్నారు. యాక్చువల్గా అది మా టీంకి దక్కుతుంది. యాక్చువల్గా వాళ్ళ టీం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ మాట్లాడుతున్నా రీజన్ కూడా దానికే అనమాట. అది యాక్చువల్గా నేను ఒక లైన్ జరిగిందండి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అనేవి ఎలా వర్కౌట్ అవ్వవు నాకు ఒకళ్ళ వల్ల తెలిసింది. అది ఎందుకు వర్కౌట్ అవ్వదు అని ఆ కైండ్లో థీమ్లో స్టార్ట్ చేద్దామని 1.5 year బ్యాక్ ఈ స్టోరీ అనుకున్నాం. నా ఫ్రెండ్ అరవింద్ త్రిపాఠి చాలా హెల్ప్ చేశాడు. అప్పుడు కొంత షూట్ వేరే వారితో తీసి షూటింగ్ ఆగిపోయింది. తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి ప్రియాంక గారిని పెట్టి తీయటం జరిగింది. సో బాగా వచ్చింది. ఐ హోప్ మీరు అందరు చూసుంటారు,
నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అది ఏంటంటే గర్ల్ జర్నీ అండి, ఒక టీనేజ్ నుంచి మెచ్యూరిటీ అయ్యే స్టేజ్ని ఎలా ఉంటుందని చూపెట్టాలనుకున్నాం. హోప్ బాగా వచ్చిందని అనుకుంటున్నాను. మ్యూజిక్ కిరణ్ గారు, ఇది మా 11th సినిమా అండి. అంటే అప్రాక్సిమేట్గా 4th హ్యాట్రిక్ రెడీ అవ్వబోతున్నాం. మాకు ఆయన ఎప్పుడు మ్యూజిక్ ఇచ్చినా అద్భుతంగా ఇచ్చారు. అంటే నేను ఇప్పుడు అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తాను. ఆయనకు ఒకసారి ట్యూన్ మాకు ఇచ్చారంటే క్యాన్సిల్ చేసి మార్చండి అనే అవకాశం మాకు ఎప్పుడు ఇవ్వరు ఆయన. సో వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో లక్కీ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ హూ హ్యావ్ దట్ మచ్ ప్యాషన్ ఇన్ మ్యూజిక్. అలాంటి వ్యక్తి మా ప్రొడక్షన్లో ఉన్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. లిరిక్స్ దినేష్ యాజ్ యూజువల్ ఇప్పుడు బాగానే ఇస్తారు. పెళ్లి పుస్తకం నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. జస్ట్ నేను కథ చెప్తాను, దానికి తగ్గ అద్భుతమైన పదాలని మాకు దినేష్ ఇస్తాడు. చాలా బాగా ఇస్తాడు యాక్చువల్గా. అంటే వాటిని జడ్జ్ చేసే అంత అర్హత మాకు లేదు, కానీ చాలా మంచి లిరిక్స్ ఇస్తాడు. నాకన్నా బాగా కిరణ్ గారు, వంశీ గారు వాళ్ళే బాగా జడ్జ్ చేస్తారు. సో ఫైనల్ కాల్ అల్టిమేట్లీ వాళ్ళది. నేను చాలా తక్కువ ఇంక్లూడ్ అవుతాను ఆ విషయంలో అండి. అంటే అద్భుతం అనే మాట ఏం లేదండి. మేము యాక్చువల్గా మంచి సినిమా తీయాలనే వ్యూ ఎప్పుడును, ఆ మంచి సినిమా తీయాలనే ఇంటెన్షన్లోనే బాగా రావాలని ట్రై చేస్తాం. వాల్యూస్ ఉండాలి ఏ సినిమా తీసినాను అనుకుంటా. ఐ హోప్ వీ అచీవ్ దాట్. హీరో ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీరు చూశారు. నాకు యాక్చువల్గా చాలా బాగా చేశారు. ప్రియాంక గారు ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి చాలా ఇంప్రూవ్ అయ్యారు యాక్టింగ్ వైజ్. అండ్ కునల్ గారి గురించి నేను చెప్పనవసరం, ఆయన ఆల్రెడీ ఫీచర్ ఫిల్మ్స్ చేశారు. అలాగే ఇంపార్టెంట్ రోల్లో చేసిన దివ్య గారు ఏడుస్తూనే ఉన్నారు సినిమా అంతా. అలాగే గెస్ట్ రోల్ చేసిన జెన్నీ గారు ఉన్న 30 seconds అయినా సరే చాలా చామ్ ఇచ్చారు. అద్భుతమైన టీం అండి, నాదేం లేదు, వాళ్ళ వల్ల ఈరోజు ఇంత బాగా వచ్చింది సినిమా. రైట్, ఇది యాక్చువల్గా కాన్స్కి పంపించాలనే వ్యూలో ఉందండి. నెక్స్ట్ మంత్ 15th యాక్చువల్గా కాన్స్. సో కాన్స్కి పంపిద్దామని అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే. సో రిమైనింగ్ ఫెస్టివల్స్ అనేది ఇంకా ఏం అనుకోలేదు, చెప్తామండి. పంపిస్తే కానీ ఖచ్చితంగా చెప్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సీ యూ. బాయ్.